ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాను ఓ కొత్త వ్యాధి వణికిస్తుంది. ఏంటి అర్థం కాలేదా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. నిజంగా అగ్రరాజ్యం అమెరికాను ఓ చిన్న లార్వా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంటే అమెరికాను ఓ కొత్త రకం జీవి వణికిస్తుంది. ఇటీవలే బయటపడ్డ ఈ వ్యాధిని న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ మియాసిస్ అని పిలుస్తారు. ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా మనుషులను ఎవరు తింటారంటే ఏం చెప్తారు? ఇదేం పిచ్చి ప్రశ్న. అసలు మనుషులను తింటారా? మనుషులను తినే జీవులు ఉన్నాయా అంటే కొన్ని ఉంటాయి. అంటే వన్యప్రాణులు, క్రూర మృగాలు లైక్ సింహం, పులి, నక్కలు, తోడేళ్ళు ఇలా ఉంటాయి. కానీ ఒక బియ్యం గింజ సైజు ఉండే జీవి 6 అడుగుల మనిషిని తింటుందంటే నమ్ముతారా? కానీ ఇప్పుడు నమ్మి తీరాలి. నిజంగా అలాంటి ఓ జీవి ఈ ప్రపంచంలో ఉంది. వాస్తవానికి మనిషిని కానీ ఇతర జంతువులను కానీ చనిపోయిన తర్వాత పరాన్న జీవులకు ఆహారంగా మారుతాయి. కానీ బతికుండగానే జీవుల్ని పీక్కు తినే క్రిమి కీటకాలు చాలా అరుదు. అలాంటి అరుదైన రకమున్న జీవే ఈ స్క్రూవార్మ్. ఇది మనిషిని బతికుండగానే తినేస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే స్క్రూవార్మ్ మన శరీరం అంతా మెల్లమెల్లగా తినేస్తూ ప్రాణం తీసే వరకు వెంటాడుతుంది. అమెరికాలో ఇటీవల తొలిసారిగా ఇలాంటి కేసును గుర్తించారు. మెరీల్యాండ్కి చెందిన ఓ వ్యక్తి గ్యాటెమాలా ద్వారా ప్రయాణించిన తర్వాత అతడిలో ఈ లక్షణాలు కనిపించాయి. అతడిని స్క్రూవార్మ్ తినేస్తున్నట్టు వైద్యులు తెలుసుకున్నారు, చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స మొదలై దాని ప్రభావం పనిచేయడానికి ముందే స్క్రూవార్మ్ వేలాది జీవుల్ని పునరుత్పత్తి చేసింది. అవన్నీ కలిసి దాడి మొదలు పెడతాయి. ఇది మనిషి శరీరంలోకి ఎలా వెళ్తుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒక జాతికి చెందిన ఈగ ద్వారా ఈ లార్వా మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్ళి అంటే గాయాలైన చోట నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోని వెళ్ళగానే తన పని మొదలు పెడుతుంది. అంటే మాంసాన్ని తినేస్తుంది అన్నమాట. మెరీల్యాండ్లో ఆగస్టు 4, 2025న ఎల్ సాల్వడార్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వ్యాధి తొలిసారిగా నమోదైంది. ఈ కేసును సిడిసి ధృవీకరించింది. అయితే ఈ వ్యాధి మనుషుల కంటే ఎక్కువగా పశువుల్లోనే వ్యాపిస్తుంది. కానీ మొట్టమొదటిసారి ఒక మనిషి శరీరంలో బయటపడిందని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి ఈగల ద్వారా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంది అని తెలిపారు. సజీవంగా ఉండే కణజాలాన్ని తినే ఈ పరాన్నజీవి సాధారణంగా కరేబియన్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తుందని తెలియజేశారు. ఈగల ద్వారా వ్యాపించే ఈ ఎన్డబ్ల్యూఎస్ మయాసిస్ మొదటిసారి మనుషుల్లో బయటపడిందని తెలిపారు. అయితే అమెరికాలో ఇది వ్యాపించకుండా పూర్తి చర్యలు తీసుకున్నప్పటికీ మెక్సికో, అమెరికా దేశాల్లోని కొన్ని చోట్ల ఈ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని డాక్టర్లు తెలియజేశారు. ఈ వ్యాధులు ఎక్కువగా శరీరంలో ఎవరికైతే గాయాలు ఉంటాయో ఆ గాయాల మీద ఈగలు వాలినప్పుడు అందులో ఉండే కొన్ని ఈగలు లార్వాలు ఆ గాయం నుండి మనిషిని శరీరంలోకి చొచ్చుకుపోయి లోపల మాంసాన్ని మొత్తం తిని ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తాయట.